న్యూస్ ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ వివాదంలో కీలక పరిణామం జరిగింది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో పాటు పాలకవర్గం సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సీఐడీ చర్యలు చేపట్టింది. హెచ్సీఏ అధ్యక్ష హోదాలో జగన్ మోహన్ రావు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇక 20% టికెట్లు ఫ్రీగా ఇవ్వాలని ఎస్ఆర్హెచ్ ని డిమాండ్ చేసినట్లు గుర్తించారు. ఓవరాల్ గిదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా అంటే గతంలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ కి సంబంధించి హెచ్సీఏ అండ్ ఎస్ఆర్హెచ్ కి సంబంధించి టికెట్లకు సంబంధించి వివాదం జరిగినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? టీమ్ ని ఏదైతే కార్యవర్గ సభ్యులను సిఐడి అరెస్ట్ చేసింది. ముఖ్యంగా ఐపీఎల్ సందర్భంగా ఏదైతే ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ యాజమాన్యం జట్టు యాజమాన్యాన్ని బెదిరించినట్టుగా అప్పట్లో అభియోగాలు వచ్చినాయి. అదే అంశం మీద అప్పట్లో హైదరాబాద్ ను విడిచి వెళ్లిపోతామంటూ కూడా ఎస్ఆర్హెచ్ ఒక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా దీని ఉద్దేశం ఒకసారి వెనక్కి వెళ్తే ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతున్న సందర్భంగా ఉప్పల్ స్టేడియంలో 10% మొత్తంగా 37,000 కెపాసిటీ ఉప్పల్ స్టేడియంలో ప్రేక్షకులు కూర్చోడానికి అవకాశం ఉంది. అందులో 10% టికెట్లను కాంప్లిమెంటరీ రూపంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏదైతే మ్యాచ్ నిర్వహించుకున్నందుకు గాను హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఇచ్చేది. సో ఆ 10% టికెట్లు సరిపోవు, మరొక 10% అదనంగా కావాలంటూ అప్పట్లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ హోదాలో జగన్మోహన్ రావు తమను బెదిరిస్తున్నారు, ఒత్తిడి తీసుకొస్తున్నారు అనేది ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఈ సందర్భంగానే లక్నో మ్యాచ్ సందర్భంగా హైదరాబాద్ లక్నో మ్యాచ్ సందర్భంగా విఐపీ బాక్సెస్ హైదరాబాద్ క్రికెట్ స్టేడియంలో ఉప్పల్ స్టేడియంలో దాదాపుగా 30 పైగా విఐపీ బాక్స్ ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ లో కనీసం 30 మందికి పైగా 30 మంది నుంచి 50 మంది కూర్చునే వెసులుబాటు ఉంటుంది. ఇలాంటి బాక్సులకు తాళం వేసి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులు పెట్టారని అప్పట్లో అభియోగం. ఈ అంశం మీద ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విజిలెన్స్ కమిటీని వేసింది అప్పట్లో. సో ఈ కమిటీ వాస్తవాలను తెలుసుకుంది, చాలా మందిని విచారించింది. అప్పుడు జరిగిన వ్యవహారాలన్నింటి మీద హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు కూడా విచారించిన తర్వాత జగన్మోహన్ రావు ప్రమేయం ఉంది, 10% టికెట్లు తనకు వ్యక్తిగతంగా కావాలంటూ కూడా హైదరాబాద్ సన్ రైజర్స్ యాజమాన్యాన్ని జగన్మోహన్ రావు బెదిరించిన నేపథ్యంలో నిజ నిర్ధారణ కావడంతో ఆయన అరెస్ట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ నరేష్. ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుతో పాటు పాలకవర్గం సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంలో విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా సీఐడీ చర్యలు చేపట్టింది. హెచ్సీఏ అధ్యక్ష హోదాలో జగన్ మోహన్ రావు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీని బెదిరించినట్లుగా అభియోగాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ వివాదం వెనుక పెద్ద ట్విస్ట్ వెలుగు చూసిందని చెప్పాలి. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత సిఐడి చర్యలకు పూనుకుంది. గతంలో ఎస్ఆర్హెచ్ టీంను హెచ్సీఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పాలక మండలితో పాటు అధ్యక్షుడు జగన్ మోహన్ రావు బెదిరింపులకు దిగాడంటూ కూడా గతంలో వాళ్ళు హెచ్సీఏ యొక్క వాళ్ళు చేస్తున్నటువంటి వాటిపైన వారి వేధింపులపైన గతంలో ఒక లేఖను కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది. దానిపైన రాష్ట్ర ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి కూడా ఆదేశాలు ఇచ్చింది. విజిలెన్స్ ఎంక్వైరీ తర్వాత సిఐడి అధికారులు కొద్ది నిమిషాల క్రితమే జగన్మోహన్ రావుతో పాటు పాలక మండలిలో ఉన్నటువంటి సభ్యులను అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ టీం హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరుగుతున్నటువంటి క్రమంలో 10% టికెట్లు తమకు ఇవ్వాలంటూ కూడా ఎస్ఆర్హెచ్ టీం పైన వారు ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అయితే ఆ టికెట్లు ఇవ్వడానికి హైదరాబాదు క్రికెట్ టీము వాళ్ళు నిరాకరించడంతో ఇటు ఎస్ఆర్హెచ్ హెచ్సీఏ మధ్య కొంత వివాదం తలెత్తింది. ఈ వివాదం కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. ప్రభుత్వం కూడా దీనిపైన ఎంక్వైరీ చేసిన తర్వాత వీరు ఉద్దేశపూర్వకంగా ఎస్ఆర్హెచ్ టీమును వేధింపులకు గురి చేశారని కూడా నిర్ధారణకు వచ్చిన తర్వాతే సిఐడి కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా లక్నోతో జరుగుతున్నటువంటి మ్యాచ్ సందర్భంగా ఆ విఐపి సంబంధించినటువంటి గ్యాలరీలో ఉన్నటువంటి వాటికి హెచ్సీఏ తాళాలు వేయడంతో వివాదం పెద్దదైంది. అయితే
మ్యాచ్ కొన్ని నిమిషాల్లో జరుగుతున్నటువంటి క్రమంలో కూడా ఆ తాళాలు ఇవ్వకపోవడంతో ఎస్ఆర్ఎస్ మనస్తాపం చెంది ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. సోషల్ మీడియా వేదికగా కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులపైన వాళ్ళు కొన్ని ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి కూడా కనపడింది. కాబట్టి దానిపైన విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత వీళ్ళు ఈ 10% టికెట్లను ఏ విధంగా వీళ్ళు బయట మార్కెట్లో అమ్మకాలు చేస్తున్నట్లు ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీలో కూడా తేలినటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు సిఐడి కూడా దీనిపైన సుదీర్ఘంగా విచారణ జరిపారు. ఎస్ఆర్ఎస్ టీంకి సంబంధించినటువంటి సభ్యులను కూడా విచారణ జరిపి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకొని ఈ కేసులో వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఒక దశలో హైదరాబాద్ ని వదిలి వెళ్ళిపోతామంటూ కూడా ఎస్ఆర్ఎస్ టీం కూడా ఎస్ఆర్ఎస్ యాజమాన్యం కూడా చెప్పినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ప్రభుత్వం అయితే మాత్రం వాళ్ళకు అండగా నిలిచింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీకు కావాల్సినటువంటి సౌకర్యాలు కావచ్చు, ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుందంటూ కూడా వారికి కొంత భరోసా ఇవ్వడంతో మిగిలినటువంటి మ్యాచ్లన్నింటినీ కూడా ఉప్పల్ స్టేడియంలో పెట్టినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్తో జరిగినటువంటి మ్యాచ్లన్నిటిపైన కూడా 10% టికెట్లు తమకు ఇవ్వాలని ఒత్తిడి చేయడం, మరోవైపు లక్నో మ్యాచ్ జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ వాళ్ళు ఆ తాళాలు ఇవ్వకుండా గ్యాలరీని మొత్తం కూడా బ్లాక్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా విచారణ జరిపిన తర్వాతే చర్యలు తీసుకున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ.